ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. వచనం దయచేసి చదవండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 25. నేను బహుగా భయపడుతును, అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఎన్నికలేని ప్రభావాన్ని పాదాలు కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాకి నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు. సమస్తం ఆయన నీ పరిశుద్ధ మాట్లాడు సహాయం చేత. ఈ లేఖనాలను ఆయన ప్రతి బిడికి నాకు గ్రహించి మనసుంది. వాక్యాన్ని కాడు ప్రతి ఆట కనీసములు బంధించి ప్రభావ సన్నిధి మెడిగా మాస ఏసే పరిశుద్ధను మాట్లాడుకున్నా తండ్రి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, నేను బహుగా భయపడుతును, అది ఏ నాకు సంభవించుచున్నది. అది ఏ నాకు సంభవించినది. నాకు భీతి పుట్టించినది, నాకు భీతి పుట్టినది నా మీదకి వస్తున్నది. అర్థమైందా? నిన్న ఏం ప్రసంగం విన్నాం? భయపడటం వల్ల ఉరి వచ్చు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు స్వర్గం. ఇప్పుడు ఏ భయపడినాడంటే, నేను ఏదైతే నా మీదకి వస్తుందని అనుకున్నానో అదే నా మీదకి వచ్చింది, అదే నన్ను భయపెడుతుంది అన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా నువ్వు ఏది అనుకుంటున్నావో, నువ్వేది తెలుస్తున్నావో, ఏది మాట్లాడుతున్నావో అదే నీ మీదకి వస్తుందని గెలవను. యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడి లేచాడని మనం నమ్ముతున్నావా? యేసుకు 13 సంవత్సరాల యాకోబు ఏడ్చాడు, నా కుమారుడు చనిపోయాడని. మన యేసుకు ఆయన పునరుద్ధరణుడై లేచిన తర్వాతనే కదా నీకు రక్షణ ఇచ్చింది. ఆయన సమస్తాన్ని జయించి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని సమస్తం ఆయన పాదాల కింద ఉంచి సమస్తము భూమి మీద పరలోక రాజ్యంలో సర్వాధికారం ఆయనకు ఉంది. హల్లెలూయా. అందుకని నువ్వేది తలుస్తున్నావో చూద్దాం ఒకసారి. నిర్గమకాండంలో 14వ అధ్యాయం 10 వచనం. సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తుడు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేను చూచి ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా అని చెప్పి మమ్ము ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలి మానుము, ఐగుప్తునకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. అక్కడి నుంచి కదా మనం వచ్చింది. ఐగుప్తు ఈ లోకం నుంచి మనం వచ్చాము. అక్కడ ఎన్నో శ్రమలు బాధలు అనుభవించి ఈ లోకంలో అన్నీ తిరిగి చివరి సమయంలో ఇంకేమీ అవకాశం లేని సమయంలో మనం యేసు దగ్గరికి వచ్చాం. వీళ్ళు కూడా అంతే కదా. వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన బాధలు అన్నీ కూడా వారు నిట్టూర్పులు విడిచి అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన పరలోకం నుంచి వచ్చి దిగి భూమి మీద ఆయన నివాసం చేసి మోషేని ఆకర్షించి 10 అద్భుతాలు చేసి వాళ్ళ మేడి చెట్లు నాశనమైపోయినాయి, వారి తొలిసూరు సంతతి నాశనమైపోయింది. అద్భుతాలు చేసి నిన్ను తీసుకొచ్చిన చూసేవగా కళ్ళారా, నీళ్ళు రక్తంగా మార్చాడు, మిడతలు సమస్తం నాశనమైపోయింది. మనుషుల్లో కానీ పశువుల్లో కానీ ప్రతి తొలిసూరు కూడా ఆయన నాశనం చేశాడు. కనుక ఆ అర్ధరాత్రి వేళ ఆయన క్రీస్తు రక్తము చేత నిన్ను విడిపించి నిన్ను తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ నీకేం ఎదురొచ్చింది? అయితే దేవుడు పరీక్షిస్తున్నాడు. వీళ్ళకి ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటే దేవుడికి తెలియకుండా రాలా, ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి. నీ జీవితంలో శ్రమ ఎందుకు వస్తుందంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలా. అసలు నీ ఉద్దేశం ఏందో కనుక్కోవటానికి నువ్వు దేవుడి పక్షాన ఉంటావా, లేకపోతే వీళ్ళలాగా మేము సాతానికి అంటే పరో రాజుకి మేము దాసులవుతాంలే, ఈ గోలంత ఎందుకు,
ఊపిరింటి ఉప్పుగలు అమ్ముకొని పోతాం, వాడు కత్తులు తీసుకొని వస్తున్నాడు అని చెప్పి కత్తులు తీసుకొని వాడు రావడానికి దేవుడికి తెలియకుండా వచ్చాడా? దేవుడే. చదవండి 4 వచ్చింది. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. అది ఆయనకి మహిమ. ఎవరికి రావాలా? ఆయన మహిమ. వాడొస్తాడు. మనం ఈ భూలోకంలో ఉన్నంత వరకు, అర్థమైందమ్మా, సముద్రం అంటే ఈ లోకానికి సాదృశ్యం. ఈ లోకంలో ఉన్నంత వరకు వాడు మళ్ళీ గురిపెట్టేనే ఉంటాడు. వాడు దృష్టి అంతా ఏంది? లోకమంతా కూడా దుష్టుడు కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిందని చెప్పి 1 యోహాను 5:13 రాయబడింది. దుష్టుడు కబంధం. ఈ లోకమంతా దుష్టుడు కబంధం. వాళ్ళ జోడి వాడు ఎవరు జోలి వస్తాడు? మనం ప్రత్యేకించబడిన వారం, మనం దేవుడి చేత కొనబడిన వారం, మన జోలే వస్తాడు. అందుకని వాడి దృష్టి ఎప్పుడూ నీ మీద ఉంటుంది. నీ నడక పడక వాడు గమనిస్తాడు. నువ్వు ఎక్కడ చిక్కుతావా, ఎక్కడ నువ్వు తొట్టిల్తావా, వాడు ప్రతి అడుగు కూడా గమనిస్తూ ఉంటాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళకి తెలియకుండా రాలా. దేవుడే పంపించాడు ఫరో హృదయాన్ని. ఫరోని ఈ ఇశ్రాయేల్ని పంపించేసి తలకాయ నొప్పి అయిపోయింది వీళ్ళతోటి. వీళ్ళని 10 సార్లు నేను పంపను, కొంతమంది ఆడవాళ్ళు పోండి, కొంతమంది మగవాళ్ళు పోండి, మీరు పోయి దేవుని సేవించరండి అని చెప్పి రకరకాలుగా చెప్పాడు. ఒక్కసారికి ఫరో కుమారుడు మొదలుకొని తిరగల విసిరి దాసి కుమారుడు వదులుకు మొత్తం 5 దేశంలో ఘోష పుట్టిందంట. అంటే మరణము లేని ఇల్లంటూ లేదు. మొన్న కరోనా వచ్చినప్పుడు ఎట్లా చేశాడో అంత భయంకరంగా ఇక్కడ దేవుడు వాళ్ళకి భయం పుట్టించాడు. 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 30 వచనం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోలను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. అమ్మ చెప్పింది ఇతనే కదా, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడు. అది ఇప్పుడు పంపించింది ఫరో కదా. మళ్ళా దేవుడు ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు? అదే మనం తెలుసుకోవాల్సింది. అంటే పంపించింది హృదయపూర్వంగా, మీరు వెళ్ళిపోండి, మీకుండా మీరు నాశనం అయిపోయి సగం ఐగుప్తు దేశం పాడైపోయింది పంపించాడు. మళ్ళా ఎందుకు? మరి దేవుడు ఏం చేశాడు? వీళ్ళ గుండా ఫరో సైన్యం వల్ల ఆయన నామానికి మహిమ రావాలా. హల్లెలూయా. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టు, నేను విడిపిస్తాను, నువ్వు నా మహిమపరచు. ఇది దేవుడు ప్రజలకును ఆయనకున్న సత్సంబంధం. అందుకని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మనం అర్థం చేసుకోవటం ప్రయత్నించాలా. అందుకని ఇక్కడ ఏమన్నాడు? 7వ వచనం, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను 600 రథాలు వేసుకుని వస్తున్నాడు. ఐగుప్తు రథములన్నింటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అర్థమైందా? దేవుడే కఠినపరిచాడు. అంటే నిన్ను తరవటానికి, అంటే నువ్వంటే ద్వేషం కాదు, అసలు నా కుమార్తె, నా కుమారుడు, ఇంతకుముందు చెప్పాను కదా, సాతానికి వీడి సంగతి చూసుకో, ఎందుకు ఇచ్చిపోతున్నాడు అని చెప్పి అటు వారు అనుమతిస్తాడు. ఆయన అనుమతి లేకుండా నీ దగ్గరికి ఏది రాదు. నీ మనస్సులోని అభిప్రాయం తెలుసుకోవటానికి ఆయన అందిస్తాడు. అంటే నువ్వు జయించాలని, నువ్వు ఆయనతో సమాసం చేయాలని, నువ్వు ఏకం కావాలని ఆయన ఉద్దేశం. ఏదో ప్రభా రోగం వచ్చింది, లేకపోతే నాకు ఆ సమస్య వచ్చింది, నాకు దరిద్రత వచ్చింది, ఇది తీసేస్తాడు. అవసరం ఆయనకి. ఒక్క రాత్రిలోని యేసుని ప్రధానమంత్రి చేశాడు. ఆయనకు అసాధ్యమే లేదు కనుక తీసేస్తాడు. తీసేసిన తర్వాత నీ నడవడి ఏరు దాటిన తర్వాత తప్పదు. అట్ట ఉండకూడదు. నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన సేవించాలా. అందుకని ఇక్కడ 13వ వచనంలో వీళ్ళు కూడా భయపడుతున్నారు. ఏమని? అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి అంతే. ఇంకేమి కంగారు పడాల్సిన అవసరంలా, బెదరాల్సిన అవసరంలా. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం చేయాల్సింది మనము హత్తుకోవాలా. దేవుడు మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయించాడు. 1 యోహాను 5:4 ఉంది, నీ విశ్వాసమే లోకాన్ని జయించిన విజయ రహస్యం. అమ్మా అంతేగా మనం పాత నిబంధన కొత్త చూసుకోవాలా. నీ విశ్వాసం ఎంత పరిమాణం అనేది దేవుడు అడుగుతున్నాడు. ఎట్లా ఉంది నీ విశ్వాసం, నీ ఉద్దేశం ఏంది అనేది మనం తెలుసుకోవాలా. అందుకని నేడు మీ పక్షమున దేవుడు ఆయన రక్షణ కలగజేస్తున్నాడు. మీరు ఊరకనే ఉండండి అని చెప్పి ఫరో ఏం చేస్తున్నాడు? హృదయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏంది ప్రభా, ముందుకు పోవాలంటే సముద్రం వచ్చింది, వెనక చూస్తే
రథాలు దొరుకుతున్నాయి, కత్తులు ఎత్తుకుని వస్తున్నాడు. మా పరిస్థితి ఏందని చెప్పి అంటే, నాకు మొరపెడితే ఉంది, నీ చేతిలో ఉంది కర్ర, దాన్ని సముద్రం వైపు చూపించు, ఆరిన్నేలా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించు అని చెప్పి అన్నాడు. మరి నీ చేతిలో ఉంది, ప్రార్థన ఉంది కదా, ఉచ్చరించే ఆ భాగ్యం నీకుంది కదా. సమస్యను అపవాది మీ వద్దకు వస్తాడు, వాడిని ఎదిరించమన్నాడా? అయ్యా మా దగ్గర నుంచి పోమన్నాడా? లేదు, ఎదిరించాలా. అది యేసుప్రభు చెప్పింది. కనుక ఆయన అట్నే దేవుడు చెప్పినట్టు కర్రని సముద్రం వైపు చూశాడు. దేవుడు చేశాడు, ముందు దూత నడుస్తుంది మేఘం వల్లే, ఆ దూత వచ్చి వెనక భాగాన ఫరో సైన్యానికి ముందును వీళ్ళకి వెనకన మధ్యవర్తిగా ఉన్నాడు. హల్లెలూయా. చదవండి మీరు, అర్థమవుతుంది మీకు. 19 వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. కనుక ఆ రాత్రి అంతా ఐగుప్తీయులు సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఉన్నాడు, నీ వెనక ఆయన ఉన్నాడు, వాళ్ళకి ముందున్నాడు. వాళ్ళకేం కలిగింది? చీకటి. నీకేం కలుగుతుంది? వెలుగు. నీ వెలుగు ఈ వాక్యమే. నువ్వు ఇక్కడ చూడాలా, నువ్వు ఆ సైడ్ ఇటు సైడ్ కాదు, ఇక్కడ చూడాలా. నిన్ను వెలిగించేది వాడు చూసేది ఏంది? ఈ వెలుగు నీ దగ్గర లేకుండా ఉండటానికి, ఈ వాక్యము నీ హృదయంలో లేకుండా ఉండటానికి, వాక్యము యేసు ప్రభు ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? హృదయంలోకి వెళ్ళి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు. నిన్ను ఎత్తుకొని పోయే అవకాశం వాడికి ఉంది. అర్థమైందా? అయితే వాడు బలవంతంగా ఎత్తుకొని పోడు, నీ చేతనే ప్రార్థన చేయకుండా మానిపిస్తాడు, దేవుని బైబిల్ చదవకుండా మానిపిస్తాడు, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్త దాన్ని కొనసాగించిన యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పందెములు ఊపిగ్గా పరిగెత్తు. ఆయన తన ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. అట్లాగా అవమానాల చుట్టూ వాడు కలగజేస్తాడు. అయినా భయపడాల్సినది. నిన్ను కన్నందెవరు, నిన్ను కొనందెవరు, నిన్ను రక్షణ ఇచ్చింది ఎవరు? ఆయన వైపు చూడాల. అందుకని ఇక్కడ అద్భుతం జరిగింది. అసలు మన జీవితంలో నీళ్లు ఒక్క రాత్రి అంతా కూడా వివరించాడు. నీళ్లు గోడలాగా మారుతాయా? చదువు 20వ వచనంలో. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించింది. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను కానీ రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసింది. శత్రువులు అనుకుంటున్నారు ఎక్కడ? 25వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు మనతోటి యుద్ధం చేస్తున్నాడు. నీ పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరు? ఆయనే. నువ్వు ఆయన పక్షాన్ని ఉంటే చాలు, నువ్వు ఆయన గ్రహిస్తే చాలు. కనుక మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న సమయంలో దేవుడు చేశాడు మోషకి సముద్రాన్ని ఒక్కసారిగా, అంటే ఒక గోడ, ఇప్పుడు సముద్రం ఎంత ఎత్తు ఉంటుందో మనకు తెలీదు. నీరు ఎట్లా ఇప్పుడు నీళ్లు గడ్డకట్టాలంటే ఎంత సమయం పట్టేది? కనీసం 3-4 గంటలు ఐసులో పెట్టాలి. మనం నీళ్లు ఐసు గడ్డలు తీస్తున్నాం. కానీ దేవుడు అటు ఊస్తే చాలు గట్టగట్టిపోతుంట అంత. అది మీకు 15వ అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమైంది. దేవుడు ఊపిరి నీళ్ళుని గడ్డగడ్డి తీస్తుంది. ఒక్కసారిగా ఒక సీసంలాగా అందరూ శత్రువు మీద పడిపోయింది. ఎంత గొప్ప కార్యం చేశాడు. అయితే 28వ వచనం, నీళ్లు తిరిగి ఆ రథం మీద రౌతుల మీద వెనక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసింది. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. నీ శత్రువు అసలు నీ యేసు ప్రభు ఒక మాట చెప్పి, ఇప్పుడు లోక అధికారి బయటికి నెట్టవేయబోతున్నాడు. లోకాధికారికి నేను యోహాను సువార్తలో ఉంటుంది తీర్పు తీసినను, నీ మీద సున్నా కూడా వాడికి అధికారము లేదు. నువ్వు గ్రహిస్తున్నంత కాలము వాడు నీ మీద ఆధిపత్యం చేస్తానే ఉంటాడు, వాడు నీ మీద పెత్తనం చేస్తానే ఉంటాడు. నువ్వు గ్రహిస్తే అప్పుడు నీ మీద నీ లోపలే ఉండాలా? వాక్కు ఉండాలా. ఒక్క దెయ్యం మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను విడిచి వచ్చిన ఇంటిలోకి ఎట్లా ఉండా చూద్దామని మళ్ళా వచ్చినప్పుడు అది బాగా శుభ్రంగా అమర్చి ఉండటం చూసి, నేను కాదు నాకంటే మరి 7 దెయ్యాలు
చెడ్డవని తీసుకొచ్చి అందులో నివాసం. నీరు లేని చోట నివసిస్తుంది. నీరంటే అర్థం ఉందా? వాక్యం. అదమ్మా, మోషేని గురించి దేవుడు స్పష్టంగా చెప్తాడు. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగాను. మోషే తల్లి మోషేకి ఏం పేరు పెట్టింది? నువ్వు నీటిలో నాకు దొరికావు కాబట్టి మొజిస్ అంది. అదేనమ్మా, అది కూడా అంటాడు, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను. అంటే వాక్యం ఎక్కడ ఉండాలా? బైబిల్లో ఉంది. అది నీ హృదయంలో ఉండాలి. అది నీ హృదయంలో ఉండటానికి ఎప్పుడు ఆసక్తి ఉంది. నక్కలకు బొరియలుండి, ఆకాశ పక్షులకి గూడు ఉండి, మనిషి కుమారుడు తలబాచుకోవడానికి తావలేదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాక్యం నీ హృదయంలోకి వెళ్ళకపోతే నువ్వు పాలు దాగే స్థితిలోనే ఉంటావు. కనుక అజ్ఞానంగా ఉంటావు. కనుక దేవుడు సమస్తము నీకు సహాయం చేశాడు. అయితే 30 వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? ఆ దినముందు యెహోవా ఐగుప్తు చేతిలో ఉండి ఇశ్రాయేలుని రక్షించును. ఇశ్రాయేలు సచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూసిరి. యెహోవా ఐగుప్తులు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలు చూసిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచి. నీ జీవితంలో ఎన్ని కార్యం జరిగింది? ఎప్పుడైనా పోనీ కొంతమంది డైరీ రాసుకుంటారు, ఫలానప్పుడు ఈ కార్యం చేసే ప్రభావ, ఫలానప్పుడు ఇది చేసే ప్రభావ, అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు చేయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? కానీ చదువుకుంటే ధైర్యాన్ని రాసుకోండి. నీ జీవితంలో ఎన్ని కార్యం చేశాడు? చేయలేదు దేవుడు. ఆయన హెబ్రీ పత్రిక 3:2 చదవండి. మన జీవితంలో 10 అద్భుతాలు చేస్తే నేను వచ్చి కూర్చున్నా. నీకు గుర్తుందా? 10 అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. 10 అద్భుతాలు చేసి నీకు రక్షణ ఇచ్చాడు. ఊరికే వస్తారా? ఈ ప్రపంచంతో రాలేదే. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినడలా ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేతను ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినని వారి చేతను మనకు దృఢపరచబడెను. నానా విధమైన అద్భుతాలు చేస్తే నేను ఎడకొచ్చావు. అద్భుతం చేసిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదంటే కుదరదు. ఆయన ఇప్పుడు నీ దగ్గర కూడా చేస్తున్నాడని నిర్మయా గ్రంథం 32:19 చదవండి. ఆయన అద్భుతాలు మహత్కార్య సూచక్రియలు ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర కూడా చేస్తున్నాడని మనం గ్రహించాలి. ఆయన శక్తి ఎంతో గొప్పదో మనం తెలుసుకోవాలి. ఆయన శక్తి గొప్ప తెలుసుకోకపోతే మనం మోసపోతాము. కనుక యేసు ప్రభు కానీ 3 మేకులు పీక్కోలేని ఆయన ఎట్లా దేవుడు అని చెప్పి అజ్ఞానులు అంటున్నారు. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ లేదు. 32:19 అనుకుంటా. ఆలోచన విషయంలో గొప్పవాడు, నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూస్తున్నావు. నీవు ఐగుప్తులో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేల్ వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక్రియలు మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. అది అన్ని జనుల మధ్య కూడా చేస్తున్నాడు. అప్పుడు చేసింది దేవుడు ఇప్పుడు చేయడా? వాళ్ళకి సముద్రం అడ్డం వచ్చింది, నీకేం అడ్డం వస్తుందని చేస్తాడు. ఆయన పక్షం ఉండవా? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించాలా. నీ హృదయంలో ఏముంటే మనుషుడి హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడునని చెప్పి వాక్యంలో ఉంది. నీ హృదయంలో ఏముంది? యేసు ప్రభువు పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంది అనేది నువ్వు ఆలోచించుకోవాలా. దేవుడు చేసిన గొప్ప గొప్ప వాళ్ళని సాతాను వాడుకున్నాడు. అది నీ ఇంట్లో వాళ్ళని వాడుకుంటుంది, నీ పక్కన వాళ్ళు వాడుకుంటుంది, రకరకాలుగా వాడుకుంటుంది. కనుక మిశ్రప జనం మధ్య మనం ఉన్నాం. మిశ్రప జనం మధ్య ఉన్నప్పుడు వాడు చెప్పే మాటలకి ఈ భక్తుడు, దేవుడు అద్భుతం చూసిన ఈ భక్తుడు ఈయన కూడా ఏమంటాడు చూడండి. 11వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్టి ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన పక్షమున నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపు. అసలు ఆ దైవుడు చెప్పాల్సిన మాటనే, పలకాల్సిన మాటనే. ఆయన కూడా శరీరం ధరించుకున్నాడు కాబట్టి ఆయన కూడా పరిస్థితి 20 లక్షల మందికి మాంసం కావాలంటే అంటే
దేనికి వచ్చింది ఆ పరిస్థితి? వాళ్ళు ఏమడుగుతున్నారు? మాంసం అడుగుతున్నారు వాళ్ళు. మేము ఐగుప్తు దేశంలో గుంటల దగ్గర చేపల దగ్గర పట్టుకున్న ఆ మాంసం మాకు ఉచితంగా దొరకలా, కేకరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, మా ప్రాణం వాటి గుర్తుకొచ్చి సొమ్మసిల్లిపోతుంది. ఈ సయ్యి సారం లేని మన్నా తప్ప మా ముందు ఏమీ లేదు అని ఏడుస్తూ ఉంటే ఆ మాట దేవుడు విన్నాడు. వాళ్ళ సనుగులు బట్టి మొట్టమొదటి దేవుడు కాపాడ్డాడు. ఆ తర్వాత వీళ్ళ ఏడుపును బట్టి మోషే ఏడుస్తున్నాడు. ఏంది ప్రభువా, అసలు వీళ్ళని ఏమైనా గర్భం ధరించి కన్నానా, పాలించి పెట్టి తండ్రినా, వీళ్ళని నీ రొమ్ములు ఆనేసుకుని పొమ్మని నాకెందుకు చెబుతున్నావు? నేను ఈ భారం భరించలేను, నా వల్ల కాదు. ఈయన భారం భరించాడా? ఈయన ఒక అద్భుతం ఏమైనా చేశాడు? ఆయన కాదు. అంటే ఆయన అజ్ఞానానికి ఒకసారి చెప్తున్నా, ఆయన అంతటి గొప్ప దైవజనుడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన దైవజనుడు, ముఖాముఖి ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు మోషేతో దేవుడు. అలాంటి దేవుడు దైవజనుడికి ఇలా స్థితి వస్తే ఇక నువ్వు నేనెంత ఒకసారి ఆలోచించు. అందుకని అప్పుడు భారం మరించలేవగా నా శక్తి ఎంతో చూపిస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 30 రోజులు మీ పళ్ళల్లోంచి మాంసం బయటకు వచ్చిందాకా మీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. మీకు మాంసం అపేక్ష కావదా? అంటే దేవదూతలు తినే ఆహారం ఇస్తుంటే నీకు మాంసం కావాలా? ఇప్పుడు దేవుడే వచ్చి, ఇప్పుడు యేసు ప్రభు యోహాను సువార్తలో అంటాడు, మీ మోషే మీకు దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు, కానీ నేనే పరలోకి వచ్చిన ఆహారం, నేనే. నన్ను తింటే మీరు బతుకుతారు. ఈ ఆహారం తినాలి మనం. మీ మోషే ఇచ్చిన ఆహారము చచ్చిపోయారు వాళ్ళంతా కూడా ఆహారం తిని అంటాడు, నన్ను తినివాడు నా మూలంగా బ్రతుకును. ఇక్కడ ఏమన్నా 56, 54లో ఉంటుంది. తాగువాడు నా యందును 51 చదువు. భుజిస్తే ఎల్లప్పుడూ జీవించడానికి. అందుకే కదా మా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఎల్లప్పుడూ జీవించడానికి. వీళ్ళని పాలు తేనె ప్రవహించే దేశానికి తొబితే వజ్రాలు, వైధూర్యాలు, రాగి, రత్నం అన్నీ పడతాయి. ఆకాశపు జలం ఎప్పుడు కురుస్తుంటుంది. సస్యశ్యామలమైన దేశము. ఒక్క ద్రాక్ష గల 2 మొయ్యాల, అంటే మనిషి ఎత్తుంటుంది ద్రాక్ష గల, ఇంతలా ఉండే కాయలు. అలాంటి దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తానని చెప్పి పంపిస్తే వీళ్ళు ఏమడుగుతున్నారు? కేకరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, చేదు పక్కీలు. అది సవ్యసారం లేని ఈ ఆహారం మాకు పెట్టారు. ఈ మన్నా తప్ప ఏది మా కంటికి కనపట్టలేదు. అది తెల్లంగా కొత్తిమీర గింజల్లాగా ఉంటుంది. దాన్ని దంచుకోనన్నా ఇసురుకొని రొట్టెలు చేసుకుని తినాలా అని చెప్పి అన్నప్పుడు ఏడ్చినందుకు మోషే బాధపడ్డాడు. ఆ మోషేకి దేవుడు ఏం చెప్పాడు? 1 దినము కాదు, 2 దినము కాదు, నా బాహుబలమైన తక్కువగా నేను భరాయించలేన్నాడుగా. మోషే మీ ఇశ్రాయేలు పెద్దల్లో అందరినీ 70 మందిని కూర్చి నీలో ఉన్న అభిషేకము నేను వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేస్తాడు. అర్థమైందమ్మా? 70 మందిలో ఉన్న అభిషేకం ఎవరిలో ఉంది? మోషేలో ఉంది. మరి యేసయ్యలో ఎంత ఉంది? కొలత లేనంత. నువ్వెంత అడిగితే అంత. ఇంత కాదు బాబు, ఇంత, నువ్వెంత అడుగుతావు అంత చెప్పాడు. ఆయనే చెప్పాడు. నా ఎందు విశ్వాసం చూడు, ఆయన కొలత. ఆయన పంపించిన వారికి యోహాను సువార్త 3:35 ఎక్కడ ఉంటుందండి, ఆయన పంపించిన వారికి కొలతలు ఎంత ఇచ్చాడంట. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకు. అది దేవుడి మాట పలుకు. కథలెందుకు పెట్ట కథలు? ఈ గోలంత మనకెందుకు? దేవుడి మాట పలుకు. యేసు ప్రభువు నా యందు విశ్వాసం ఉంచేవాడు వాడి కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాడు. అమ్మా, దేవుడి మాటలే వస్తాయి. అందుకని మనము ఆయన దగ్గర అక్కడ ఆయన చెప్పిన ప్రకారం ఈయన మోషే బాధపడు, నువ్వు 1 దినం ఎత్తా అన్నావు కదా మాంసం, వీళ్ళేమో ఎదురు చూస్తున్నారు. ఎన్ని ఎద్దులు కొయ్యాలా, ఎన్ని గొర్రెలు కొయ్యాలా, ఈ సముద్రంలో చేపలను మొత్తం వీళ్ళకి బట్టియాలా అంటే, చూస్తావా నా బలం ఏందో అని చెప్పి ఇది చేసాడు. తూర్పు గాలి పంపించాడు. 30వ వచనం. అప్పుడు మోషే ఇశ్రాయేలు పెద్దను పాలెంలోకి వెళ్ళింది. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ పక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసింది. ఒకసారి కలవండి. ఈ మూర, ఇంకొక మూర, 2 మూరల ఎత్తు, ఒక దిన ప్రయాణమంతు వాళ్ళ గుడారాల చుట్టూ వాళ్ళని. అంటే ఎన్ని రోజులు వీళ్ళు మాంసం చూసి? 100 తులములంట వాళ్ళు కూర్చుకుంది.
ఒక్కొక్కరు తక్కువ కాకుండా 100 తులములు కూర్చుకొని అమ్మా అవి వాళ్ళ గుడారాల చుట్టూ ఆరబెట్టుకున్నారంట. తెలుసా? మేము ఎల్లయ్య కొత్తగా పోయినప్పుడు ఆరబెట్టుకున్నారు మాంసం ఇంట్లోనే, ఎండు మొక్కల కూర వండుకోవడానికి. వాళ్ళు కూడా అంతే ఆరబెట్టుకున్నారు. తిని పళ్ళలోంచి మాంసం బయటికి రాకముందే దేవుడు ఒక తొక్కాడు, అంతే మొత్తం స్మాష్. వీళ్ళు పలికిన మాట దేవుడికి ఎంత బాధ కలిగించిందో తెలుసా? ఒక్కసారి గమనించాలి. మనం అట్లా పలకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు అవకాశమే లేదు, మనం బ్రతికే అవకాశమే లేదు. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు గొప్పతనాన్ని నువ్వు మహింపరచాల్సింది వానిచ్చి నాకు అది లేదు ఇది లేదని చెప్పి సణుగులు గొణుగులు పనికిరావు దేవుడు. అట్లా మనం ఉండకూడదు. కనుక వీళ్ళు ఏదైతే పలికారో అదే వీళ్ళ జీవితంలో ఇస్తానని చెప్పి దేవుడు వీళ్ళకి. సంఖ్యాకాండం 30 అధ్యాయం చూడము, 27 వచ్చిన చదువుని. అదేనా లేదా? 14 30 చదువు. 27 చదువు. నాకు విరోధంగా సణిగిన ఈ చెడ్డ సమాజము, విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహించగలను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారిని చూచి యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు నేను వినగా మీరు చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. నేను వినగా, మనం ఏం మాట్లాడామో ఆయన వినగా. ఇద్దరు భయభక్తులు కలిగి మాట్లాడుకుంటే ఎవరంటున్నారు? ఆయన వింటున్నాడు. ఇప్పుడు మరి దగ్గరికి విన్నాడు. అప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో వింటున్నాడు. ఇప్పుడు శిరస్సుకి ఆ దేహానికి. అందుకని మన మాటలు మనం జాగ్రత్తగా చూసుకోవాలా, మాట్లాడాలా. అంటే వాక్యాన్ని మనం సరిచూసుకొని దేవుడి సామర్థ్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలా ఆయన ఎంత గొప్పవాడు. దేవుడు చెప్పిన మాట నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో వాళ్ళ చేత మీకు కావాల్సినంత బంగారం ఇప్పిస్తా అన్నాడు. చూసారా? వాళ్ళ చేత కావాల్సినంత బంగారం ఇప్పిస్తాడు. చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిశ్చయంగా ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతకైనా గొప్పగా తండ్రి, నేను ఏదైతేనైనా భయపడుతున్నాను అదే నా మీదకి వచ్చిందని చెప్పి నైనా ఏమంటున్నాడు ప్రభా. అయ్యా మమ్మల్ని భీతి పెట్టేది మా మీదకి వచ్చిన ప్రభా. అయితేనైనా ఇశ్రాయేలు ప్రజలు తండ్రి భయపడి తండ్రి, అయ్యా పరువుల సైన్యానికి భయపడి తండ్రి అక్కడ వ్యర్థమైన మాటలు పలికున్నారు తండ్రి. భయపడబాకు, దేవుడు మీకు ఇచ్చే రక్షణ మీరు ఊరికని నిలిచి చూడమని మోషే చెప్పినాడు ప్రభా. సముద్రాన్ని చీల్చి 6 నెలల మీద నడిపించినావు. ఎంత గొప్ప ప్రేమనైనా నీ బిడ్డలంటే ప్రభా. ఆ విధంగా నాయన చేసినప్పటికీ కూడా తండ్రి వారు వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థమైన మాటలు మాట్లాడి నీకు కోపం తెప్పించినారు ప్రభా. అట్లా కాకుండా ప్రభావమైన మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినావు తండ్రి. మేము అది గుర్తుపెట్టుకొని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి. ఏలియా ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించిన ప్రభా. అయితే నేను ఏలియా కొడుతున్న ఒక సందర్భంలో మరణాపేక్ష కలిగినాడు ప్రభా. ఒక స్త్రీ చెప్పిన మాటలను బట్టి భయపడ్డాడు తండ్రి. నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. మళ్ళా తండ్రి నేనే దైవజుడిని అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి నాయన ఆ 51 మందిని దహించును కాక అన్నప్పుడు దహించిపోయింది ప్రభా. అంత శక్తి కలిగిన ఏలియా కొడుతండి అలాంటి పరిస్థితి వచ్చింది ప్రభా. మేమనైనా నేను హత్తుకుని భాగ్యను మాకు దయచి సహాయం చేతని వినబడ్డ వాక్యనైనా ప్రతి బిడ్డ నా హృదయం స్థిరంగా నిలిచి భరించడం సహాయం ప్రభా. యూట్యూబ్ ఎందరైతే వింటున్నారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మనసును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.